హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా ఈ నెల అంటే ఈరోజు 12వ తారీఖున చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, అలాగనే ఓబీ కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటియుసి బెల్లంపల్లి రిజియాన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐసియుసి ఆధ్వర్యంలో ఖైరీగూర ఓసీసీ ఓబీ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి శ్రీనివాస నాయకుడుకు సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేయాలని కార్పొరేటర్లకు అనుకూలంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను తిరిగి అమలు చేయాలన్నారు. అలాగనే సింగరేణిలో నూతన బొగ్గు బావులను ఓపెన్ చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని పేర్కొన్నారు. అలాగనే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి సింగరేణి యాజమాన్యమే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించాలని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఓబీ కార్మికులను పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు. ఇక సింగరేణి కార్మికులకు ఐటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ చర్యలను కార్మికులు పోరాటాలతో అడ్డుకోవాలన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు సాగర్ గౌడ్ పాల్గొన్నారు.